హిందూ మహాసభ టీవీకి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ పండుగను అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు. పూలతో చేసిన వేడి బతుకమ్మను గౌరమ్మగా పూజించి పాటలు పాడుతూ వలయాకారంగా తిరుగుతూ ఆనందంగా సంబరాలు జరుపుకుంటారు. 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. ప్రతి రోజుకు ప్రత్యేకమైన పేరు మరియు విభిన్న ఉపసంస్కృతి ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు వివిధ రకాల పూలతో బంతి, చామంతి, తంగేడు, మందారం మొదలైన వాటితో బతుకమ్మను అలంకరించి ఆపై పసుపు ముద్దను మధ్యలో ఉంచడం ద్వారా దైనందిన కార్యక్రమం ప్రారంభమవుతుంది. చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాటికి మహిళలు ఉత్సాహంగా బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి సాంప్రదాయం ప్రకారము జలాశయంలో నిమజ్జనం చేస్తారు. అనంతరము మలీద వంటకాన్ని పంచిపెట్టుకుంటారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగ వెనుక అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునే కథగా ఒక బాలిక భూస్వాముల అకృత్యాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అప్పుడు ఆ ఊరి ప్రజలందరూ ఆమెను కలకాలం బతుకమ్మ అని దీవించారట. అప్పటి నుంచి ఆ బాలికను కీర్తిస్తూ గౌరమ్మని పూజిస్తూ స్త్రీలకు సంబంధించిన పండుగగా బతుకమ్మ ప్రాచుర్యంలోకి వచ్చింది. తమ భర్తకు పిల్లలకు ఎలాంటి ఆపదలు రాకూడదు అని గౌరమ్మను వేడుకుంటారు. అలాగే బతుకమ్మ పండుగకి సంబంధించిన మరో వృత్తాంతం కూడా ప్రచారంలో ఉంది. ఇంకొక వృత్తాంతంలో దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళవంశ చక్రవర్తి ధర్మాంగదుడు సంతానం కోసం పూజలు చేయగా ఆయన భార్య లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక కూతుర్ని కన్నది. ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టారు. పసిబిడ్డ అయిన లక్ష్మి అనేక గండములను ఎదుర్కొంది. అప్పుడు తల్లిదండ్రులకు ఆమెకి బతుకమ్మ అని పేరు పెట్టారు. అప్పటి నుంచి కష్టాలు తొలగిపోవడంతో తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మ పేరుతోటి గౌరమ్మని కీర్తిస్తూ ఈ యొక్క పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా ప్రారంభమైందని మరొక ప్రచారం. బతుకమ్మ పండుగ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వేలాది మంది మహిళలు బతుకమ్మను కీర్తిస్తూ నిర్వహించుకుంటున్న పండుగ బతుకమ్మ పట్ల తెలంగాణ మహిళలు గల ఆరాధన భావాన్ని మరింత ద్విగుణీకృతం చేసింది. మహిళలు, పిల్లలు బతుకమ్మలతో మంగళ వాయిద్యాలతో బతుకమ్మ పాటలు పాడుకుంటూ కీర్తిస్తూ చిరకాలం తమ కుటుంబాలను చల్లగా చూడాలని తలపై ఉన్న గౌరమ్మను భక్తితో జలాశయంలో జారవిడిచి పెట్టడం వంటి దృశ్యాలు చూపరులను ఎంతగానో మంత్రముగ్ధం చేశాయి.